రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన ప్రాంతాల్లో ప్లాట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో కంటే ధరలు మూడింతలు పెరిగాయి. భూముల రేట్లు అమాంతం పెరగడంతో ఇటు రియల్ వ్యాపారులు సంతోషపడుతూ ఉండగా తమకు అందనంతగా రేట్లు పెరిగాయని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మారిన రియల్ భూమిపై స్పెషల్ స్టోరీ. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో రియల్ భూమ్ ఊపందుకుంది. మహబూబ్నగర్ జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. మహబూబ్నగర్లో కొత్తగా గద్వాల్, జోగులాంబ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు ఏర్పాటయ్యాయి. మహబూబ్నగర్ సిటీ మినహా మిగతా ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. నాగర్ కర్నూల్ ఏరియాలో జిల్లాల ఏర్పాటుకు ముందే రియల్ భూమ్ ఊపందుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఆ భూములకు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ భవనాలు ఏర్పాటు కానున్న ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా పెరిగాయి. అయితే కొల్లాపూర్లో మాత్రం రియల్ వ్యాపారులు డైలమాలో పడ్డారు. ఎస్పీ కార్యాలయం ఏర్పాటవుతుందన్న ప్రచారంతో అక్కడ ఎకరానికి 4 కోట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్తో పాటు ఎస్పీ కార్యాలయం నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేయడంతో కొల్లాపూర్లో భూముల రేట్లు తగ్గాయి. రిజిస్ట్రేషన్లు కూడా తగ్గాయంటున్నారు వ్యాపారులు. కొత్త జిల్లా ప్రపోజల్ అయినప్పటి నుంచి యావరేజ్గా ఒక 20-30% అయితే రిజిస్ట్రేషన్స్ పెరిగినాయి. అగ్రికల్చర్ కంటే నాన్ అగ్రికల్చర్ ఓపెన్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతుంది. వచ్చిన జనాలకైతే ఎవరికేమి ఇబ్బంది పెట్టకుండా సేమ్ డే రిజిస్ట్రేషన్స్ చేసి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా పనిచేసి పెట్టారు. 100, 200, 300, 500 కాదమ్మా. ఇప్పుడు జిల్లా అంటానికి ఒకటేసారి కోట్లకు పెరిగిపోయింది. సామాన్య మానవునికి కొద్దిగా ఇబ్బందికరగానే అప్పుడు ఏదో 500 గజం దొరికేది ఇప్పుడు 3000 గజం, 2500 గజం దొరుకుతుంది జనానికి. అంటే డబుల్ రేట్ అయిపోయినాయి 10 భూములు. జోగులాంబ, గద్వాల్ జిల్లా ఏర్పాటుపై చివరి నిమిషంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వ్యాపారులంతా ఒకేసారి భూములు కొనడంతో అమాంతంగా రేట్లు పెరిగాయి. గతంలో ఎకరం భూమి లక్షల ధర పలికితే ఇప్పుడు కోట్లకు చేరిందని చెబుతున్నారు వ్యాపారులు. వనపర్తిలో భారీగా రియల్ వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వనపర్తిలో ఉన్న రేట్లు దాదాపు మన రాజధానికి దగ్గరలో ఉన్న ప్లాట్ల విక్రయాలు కానీ ప్లాట్ల ధరలు కానీ హైదరాబాద్కు దరిదాపుల్లో ఉన్నాయి. ప్లాట్ల కొనుగోలు కావచ్చు, వాళ్ళ ఇంటి అద్దె విషయంలో కావచ్చు, వనపర్తి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రియల్ భూమితో జిల్లాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా పెరిగాయి. రిజిస్ట్రేషన్ పై సర్కారుకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తోందంటున్నారు అధికారులు. గతంలో కంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. భవిష్యత్తులో భూముల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. సాధారణ మానవునికి ఇల్లు నిర్మించుకోవాలంటే అందని ద్రాక్ష పడలేక అవుతుంది. ప్లాట్ల రేట్లు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఎక్కడ వనపర్తి జిల్లా 4 కిలోమీటర్ల పరిధిలో తీసుకున్నట్లయితే కూడా 5 లక్షలు, 10 లక్షలు ఆ విధంగా ఉన్నాయి ప్లాట్ల రేట్లు. ప్లాట్లు రియల్ ఎస్టేట్ చూసినట్లయితే చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నది. రేట్లు స్టేబుల్గా ఉన్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోనూ భూములకు ధరలు భారీగా పెరిగాయి. ఎకరానికి 2 కోట్లకు పైగా డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. ధరలు పెరిగాయని రియల్ వ్యాపారులు సంతోషపడుతుంటే భూమి కొనే పరిస్థితి లేకుండా పోయిందని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రావడం కూడా ఒక కారణం. బయట నుంచి ఇక్కడ నుంచి బయటికి వెళ్లే వేరే జిల్లాలలో అక్కడ వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ సొంత జిల్లాని ఇక్కడే చేసేటందుకు అవకాశం ఉంది. జిల్లా కేంద్రం ఇక్కడే కాబట్టి ఇక్కడున్న స్థానికులు, ఉద్యోగులు అంతా ఇక్కడే ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇక్కడే ఆస్తులు కొనుగోలు చేసేదానిలో ఇంట్రెస్ట్ పెడుతుండొచ్చు. జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పాటు హైవేలకు 2 వైపులు వెంచర్లు ఏర్పాటు చేశారు రియల్ వ్యాపారులు. అయితే అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసుకున్న తర్వాతే ప్లాట్లు కొనాలని సూచిస్తున్నారు అధికారులు. లేదంటే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.